ప్రభు పక్షాన చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ప్రేమ వందనాలు. మా అమ్మ, మా నాన్న, నా యొక్క ప్రార్థన కూడా మా సీనన్న నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము సీనన్న ప్రార్థన రావటం చాలా సంతోషం. అన్న నీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు మనం ఆలకించబండే ముందుగా మనం గత 2 వారాల క్రితము మనము చక్కని క్రమాన్ని కలిగి ఉండాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కానీ అది కొంచెం మిస్ అయిపోయిందామని అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సమయంలో సహోదరులు కాకుండా సహోదరీలు అందరూ లేచి నిలబడదాం. సహోదరీలు మాత్రమే, సహోదరులు కాదు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి. ముగ్గురు మీ ముందు ఒక్క ప్లేస్ కూడా ఉండడానికి లేదు. ముగ్గురు ఖచ్చితంగా కూర్చోండి. ముగ్గురు సరే, ఆ మధ్యలో ప్లేస్ అది పెట్టడానికి కష్టమైనా కూడా కాకుండా అక్కడి నుంచి ముగ్గురు కూర్చోండి. ముగ్గురు ఓకే, దయచేసి కూర్చున్నాం. అందరం కూర్చున్నాం. వచ్చే వారం ఇలాగ కాకుండా నేను చెప్పకుండానే మీరందరూ క్రమంగా కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. చాలా మంచిది. ఆరాధన సహాయకరంగా కొన్ని లేఖన భాగాల్ని మనము దైవలేఖనం నుంచి ఆలకించిన తర్వాత మనము ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. ఆరాధన, వర్షిప్ అనేది ఒక అత్యున్నతమైన భావన. అది అంతరంగం నుంచి పెళ్ళుబిగాలని, అది హృదయ స్పందనగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెస్పాన్స్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వర్షిప్ టైం అని ఒక ఇంగ్లీష్ భక్తుడు ఒక చక్కని కొటేషన్ రాశాడు. ఆరాధనలో నీ స్పందన, నీ హృదయ స్పందన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఆరాధన సహాయకరంగా ఒక చిన్న మాటను మనము చదువుకొని మనం ముందు కొనసాగుదాం. యోహాను రాసినటువంటి సువర్తమానము 4వ అధ్యాయము 21, 22, 23 వచ్చిన భాగాలని మొదటగా నేను చదువుతాను. ఆ తర్వాత చెప్పినప్పుడు ఎవరైనా తీసిన వారు స్పష్టంగా చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథములో 83వ పేజీ నెంబర్ 4వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నాను. లేఖనం ఉన్నవారు తీసి చూడండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రియ ప్రభు సమయశ్రీతో మాట్లాడుతున్నటువంటి ఆరాధన గురించి తెలియజేసినటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ఇలాంటి ఆరాధన ఆయనకు ఇష్టం. ఇలాగ ఆరాధించేవారు ఆయన కోసం చేరి రావాలని ఈ భాగాల్లో దేవుని మాటను బట్టి మనము తెలుసుకోవాలి. బహుశా దేవుణ్ణి ఆరాధించేవారు కూడా ఎలాగా ఉండాలో దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అయితే ఈ సమయంలో అక్కడ ఒక మాటను నేను ధ్యానించటానికి ఇష్టం కలిగి ఉన్నాను. 23వ వచనం వచ్చేసరికి అయితే యథార్థముగా ఆరాధించువారు అంటున్నారు. మన ఆరాధనలో, మన వర్షిప్లో యథార్థత, ఇంటిగ్రిటీ అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. మనం యథార్థత లేకుండా ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాము అని అనుకోవటం బహుశా మన భ్రమే అవుతుంది. మనం చెబుతున్నది అబద్ధమే అవుతుందండి. కనుక మన ఆరాధనలో యథార్థత అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. యథార్థత లేకుండా నువ్వు ఆత్మతో ఆరాధించటం, ఆత్మతో స్తుతించటం, ఆత్మతో సన్నుతించటం, ఆత్మతో ఆయన్ను ఘనపరచడం అనేది అది అసంభవమైనటువంటి మాట.
మాట. అందుకే ప్రభువు బహుశా ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో అని అనలేదు, కానీ ఆయన్ను యథార్థముగా అనే మాట ముందు రాసినట్లుగా మనము చూస్తున్నామండి. నిన్ను చూస్తున్న దేవుడు, నీ జీవితాన్ని సమస్తాన్ని ఎరిగిన దేవుడు. నీకు ఆలోచన రాకముందే, అంత మాత్రమే కాదు, నీ ఆలోచన పుట్టకముందే ఎరిగినటువంటి దేవుడు, నిన్ను సమస్తాన్ని ఎరిగిన దేవుడు, నిన్ను పరిశీలిస్తున్న దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు. బహుశా ఆయన ఆరాధించేటప్పుడు ఆయన యథార్థముగా ఆరాధించావా లేదన్నది ఆయనకు మరొకరు చెప్పమలేదు, కానీ ఆయన చెప్పకుండా తెలుసుకుంటాడు. బహుశా మనలో ఒకరిని పొగుడుతున్నాం అనుకండి, ఒకరిని ఘనపరుస్తున్నాం అనుకండి, బహుశా పై మాటల్లో పొగుడుతామేమో, పై మాటల్లో ఘనపరుస్తామేమో. బహుశా ఆ మాటలు, మన మాటలు చాలా తీయదనంగా ఉంటే, లేకపోతే ఆయన్ను బహుశా బలపరిచేగా ఉంటే, అబ్బో చాలా బాగున్నాడండి, నేనంటే ఎంత ఇష్టం అండి అని ఆయన అనుకోవచ్చు నువ్వు మాట్లాడే మాటలను బట్టి. కానీ ఆ మాటల వెనుక ఉన్న అంతరార్థం అనేది ఆ వ్యక్తికి తెలియదు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నేను గణపరుస్తున్న దేవుడు, నువ్వు నేను స్తుతిస్తున్న దేవుడు నీ బయట రూపాన్నే కాకుండా నీ అంతరంగ రూపాన్ని కూడా తెలుసుకున్న దేవుడు కనుక ఈయన దగ్గర యథార్థముగా ఆరాధించేటప్పుడు నిజమైన యథార్థత కలిగి ఆరాధించాలి. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆరాధించేటప్పుడు నీలో యథార్థత ఉన్నదా? అయితే యథార్థముగా ఆరాధించే వారిలో కొన్ని లక్షణాలను గురించి మనము చూద్దామండి. ఈ లక్షణాలు నాలో ఉన్నాయే లేదా, ఈ లక్షణాలతో నేను ఆరాధిస్తున్నా లేదా అని నువ్వు తెలుసుకుంటే నువ్వు యథార్థంగా ఆరాధిస్తున్నావో లేదా సత్యముతో ఆరాధిస్తున్నావో లేదన్నది నీకు నువ్వే తెలుసుకోవచ్చు అండి. బహుశా యథార్థముగా ఆరాధించే వారిలో కొన్ని లక్షణాలు మనం చూద్దాం. యథార్థముగా ఆరాధించే వారిలో ఉండే లక్షణాలు చూడాలంటే ఈ భూమి మీద ఉండే ఒక వ్యక్తి ఖచ్చితంగా మనకు గుర్తొస్తాడండి. ఆ వ్యక్తి పేరేం పేరండి? చాలామంది యథార్థవంతులు ఉన్నారు, ఖచ్చితంగా గుర్తొచ్చేవారు, వెంటనే గుర్తొచ్చేవారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? యోబు అని అంటాడండి. ఎందును బట్టి అంటే, యోబు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? మానవులు ఎవరూ సాక్ష్యం లేదు, కానీ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆయన యథార్థవంతుడని. అందును బట్టి ఆయన యథార్థత కొంచెం కౌంటబుల్ అండి, మనకు కొలమానంగా మనం చెప్పుకోవచ్చు. అయితే యోబు ఎలాగ యథార్థంగా ఆరాధించారు అని మనం చూద్దాం. యోబు గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో కీర్తనల ముందు ఉంటుంది, కీర్తనల గ్రంథం ముందు ఉంటుంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21, 22 వచ్చిన భాగాలు చదవండి. పేజీ నెంబర్ 420, పేజ్ 21వ పేజీ నెంబర్. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21 వచ్చిన భాగంలో ఒక చక్కని మాట ఉంది. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆరాధించే వారిలో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇక్కడ మనకు తెలియదు. అదేంటంటే మనం ఏమనుకోవాలి? మనము దిగంబరులము అనుకోవాలి. అనగా ఇది ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే, అయ్యా నేనేమీ కాను, నేను ఖాళీ వ్యక్తిని ప్రభా, నాలో ఏమీ లేదు, నేను ఏమీ కాదు, ఐ యామ్ ఎంప్టీ పర్సన్, ఐ యామ్ నథింగ్, ఐ యామ్ జీరో అని నువ్వు నేను మనం ఆరాధించే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అనుకోవాలండి. అనగా మనము తృణీకరించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, మనం ప్రక్కన పెట్టాలి. మన ఆరాధనలో నువ్వేమై ఉన్నావో, నువ్వు నీ అధికారం ఏంటో, నీ హోదా ఏంటో, నీ చదువేంటో, అంత మాత్రమే కాదు నీ యొక్క దేహ దారుఢ్యం ఏంటో ఇవన్నీ ప్రక్కన పెట్టాలి. నీ ఆరోగ్యం ఏంటో, నీ కొదువలేంటో ఇవన్నీ ప్రక్కన పెట్టి, బహుశా నేను దిగంబరిని అనగా నేను ఖాళీ హృదయముతోటి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా అని ఆయన ఆరాధిస్తే అట్టి ఆరాధన ఏంటంట? యథార్థమైన ఆరాధన అంటున్నాడండి. అందుకే యోబు అంటున్నాడు, అయ్యా నేను తల్లి గర్భములో నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళతాను. అంటే నేను ఏమీ కాదు ప్రభా, నాదేం లేదు ప్రభా. ఇది యథార్థముగా ఆరాధించే వారిలో ఉండవలసినటువంటి లక్షణం. అసలు యోబు ఎలాంటి వాడు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన వాక్యములో అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన యథార్థత గురించి, ఆయన మంచితనాన్ని గురించి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత భాగాల్లో తూర్పు దేశ జనులందరూ 8వ వచనంలో చూస్తున్నాం. తూర్పు దేశ జనులందరిలో ఆ ముందు భాగాల్లో చూస్తున్నాం. తూర్పు దేశ జనులందరిలో అతని వంటి గొప్పవాడు ఎవరూ లేరంట. అంత ఆస్తిపరుడు, ఆస్తిపరుడు, ధనవంతుడైనటువంటి ఈ యొక్క యోబు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? అయ్యా
నిన్ను దిగంబరిని, నేను ఏమీ లేని వాడను, నేను ఏమీ కాని వాడను, నేను ఏమయ్యున్నానో అది నీవే అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఇది నిజమైన యథార్థమైన ఆరాధన. ప్రియమైన సోదరులారా, ఆయన ఆరాధించేటప్పుడు, ఆయన స్తుతించేటప్పుడు, ఆయన ఘనపరిచేటప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని ఆరాధించేవాడిగా ఉన్నావా? నిన్ను ప్రక్కన పెట్టుకొని ఆరాధించేవారిగా ఉన్నావా? ఇలాంటి యథార్థమైన ఆరాధన ఆయన కోరుతున్నాడు. ఇలాంటి యథార్థవంతుల కోసం ఆయన కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తుందని దేవుని మాటలను బట్టి మనం తెలుసుకోవాలి. ఆయన యథార్థముగా ఆరాధించేవారు అలాగ ఉంటారు. రెండవది, ఆ 21వ వచన భాగంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచన భాగంలో, నేను నా తల్లి గర్భములో దిగంబరనే వచ్చితని, దిగంబరనై అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను. యథార్థముగా ఆరాధించే వారిలో, అనగా యథార్థముగా ఆరాధించే మనలో ఉండవలసినటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన ఇచ్చిన వాటిని బట్టి మాత్రమే కాకుండా ఆయన తీసివేసిన వాటిని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన సోదరులారా, ఇది కష్టమేనండి. ఒక గొప్ప ఉద్యోగం వచ్చిందనుకోండి, అబ్బా ఇంకా మనం దేవుని స్తుతిస్తాం, పాడతాం, ప్రకటిస్తాం, కుటుంబ ప్రార్థన పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, అన్ని పెడతామండి. ఉన్న ఉద్యోగం ఊడిందనుకోండి, మన కుటుంబ ప్రార్థన ఎడిపోతుందో, మన స్తుతి ఎడిపోతుందో, మన స్తోత్రం ఎడిపోతుందో, మన పాట ఎడిపోతుందో, మన బైబిల్ ఎడిపోతుందో, మన మందిరం కూడా ఎడిపోతుందో మనకు తెలియదండి. కానీ ఇక్కడ ఆ యోబు అంటున్నాడు, అయ్యా నీవు ఇచ్చావు, నీవు తీసుకుంటున్నావు, నీ నామానికే స్తుతి కలుగుగాక. ఇది యథార్థమైన ఆరాధన అంటే. ప్రేమైన సోదరులారా, ఎప్పుడైనా నష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని స్తుతించావా? ప్రభు నాకు నష్టం వచ్చింది, నీకు వందనాలని చెప్పి ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడైనా ఎగ్జామ్లో నువ్వు పాస్ అయ్యావు, పాస్ అయితే దేవుని స్తుతిస్తావు. ఫెయిల్ అయ్యావు, అయ్యా ఫెయిల్ చేసావు ప్రభా, నీకు వందనాలని చెప్పి ఎప్పుడైనా అన్నావా? ప్రేమైన వాళ్ళారా, ఆ ఫెయిల్ కానీ బహుశా మరొక విధంగా బహుశా నీకు మేలుకరమైనప్పుడు తప్పకుండా నువ్వు స్తుతిస్తావండి. కనుక ప్రేమైన సోదరులారా, మనం యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాక నీకు వచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, నీ దగ్గర పోయిన దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. ప్రేమైన సోదరులారా, నీకు ధనం ఉందనుకోండి, ధనాన్ని బట్టి స్తుతించు. నీ ధనం లేదు కాబట్టి, ధనం లేదు, పేదవాడిగా ఉన్నావు, అందుని బట్టి కూడా దేవుని స్తుతించు. నువ్వు ఆరోగ్యవంతుడివి, దేవుని స్తుతించు. నీ ఆరోగ్యం లేకుండా ఉన్నావు, నువ్వు దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించు. తుదకు అది దేవునికి మహిమకరంగా, నిజమైన అర్థముగా దేవుడు, అలాంటి వారిని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన సోదరులారా, ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, వెళ్ళిపోయిన దాన్ని బట్టి కూడా తీసుకుంటున్నాడు. ఇక్కడ యోబు ఎవరిని ఏ మాట అంటం లేదండి, ఎవరిని ఏ మాట అంటం లేదు, దేవుణ్ణి కూడా ఏ మాట ఉండదు, సనగటం లేదు, గొనగటం లేదు, ఏమంటం లేదు. సుడిగాలి వచ్చి తన బిడ్డను తీసుకెళ్ళినప్పుడు, ఏం గాలి ప్రభువా, ఎందుకు ప్రభువా ఆ గాలి రాకుండా నువ్వు ఆపొచ్చు కదా, నువ్వే కదా పంపించింది అని దేవుని నిర్ణయించలేదండి. అది మాత్రమే కాదు, శత్రువులు వచ్చి తన ఆస్తిని మొత్తాన్ని తీసుకువెళ్ళిపోయారు. అయ్యా ఒక్కరు మిగిలాడు వచ్చి, అయ్యా అలా ప్రయత్నుకుంటూ వచ్చి, అయ్యా శత్రువులు వచ్చి ఆస్తిని మొత్తం తీసుకువెళ్ళారంటే, అయ్యా ఆ శత్రువులను సంహరించవచ్చు కదని చెప్పి శత్రువులు ఏమనలేదు, అలాగే దేవుణ్ణి కూడా ఏమనలేదు. యథార్థముగా ఆరాధించే వారిలో ఉన్నటువంటి లక్షణం అండి. మూడవది, అదే అధ్యాయం 1వ అధ్యాయము 5వ వచన భాగంలో మరొక మాట ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచన భాగంలో మరొక మాట ఉంది. వారి వారి విందు దుర్బిణములు పూర్తి కాగా యోబు తన కుమారులు చేసిన పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యథార్థముగా ఆరాధించే వారిలో ఉండవలసినటువంటి 3వ లక్షణం, నిత్యము హృదయ పరిశుద్ధత కలిగి ఉండాలి. హృదయ పరిశుద్ధత. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావంటే, దేవుని గురించి మాట్లాడుతున్నావంటే, దేవుని గురించి పాడుతున్నావంటే, దేవునికి కానుకలు ఇస్తున్నావంటే, ఈ పాత్రలు నువ్వు బహుశా దీంట్లో నువ్వు చేయి వేస్తున్నావంటే, నీ యొక్క బాహ్య పరిశుద్ధత కంటే ప్రాముఖ్యంగా నీ అంతరంగ పరిశుద్ధత అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. అక్కడ ఉన్నది ప్రభునందు తన కుమారులు దేవుని హృదయములో దూషించరేమో అని చెప్పేసి. ప్రేమైన సోదరులారా, ఎంత భయం అండి! తమ బిడ్డల విషయంలో ఎంత భయపడుతున్నాడు. మనకుందా మన హృదయ పరిశుద్ధత? పైకి మాత్రం చాలా నీట్గా దేవుని పసందికి వస్తాం, తెల్లగుడ్డలు వేసుకుంటాం, బహుశా అనేక విధాలుగా ఉంటామండి. అంటే అనేక విధాలుగా స్నానం చేస్తాం, అన్నీ క్రమంగా ఉంటాయి. కానీ
దేవుడు నీ బాహ్య పరిశుద్ధత మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం లేదు, కానీ నీ అంతరంగ పరిశుద్ధత, నీ అంతరంగ పరిశుద్ధత అది కొద్దిగైనా కూడా, కొంచెమైనా కూడా ప్రభునందు ప్రియమైన లెక్క అడిగే దేవుడు, తీర్పు తీర్చే దేవుని ముందు నేను ఉన్నానన్నటువంటి ఒక జ్ఞానము కలిగి, ఒక వివేచనతోటి ఆయన ఆరాధించేవారుగా ఇక్కడ చేరినప్పుడు నీ యథార్థమైన ఆరాధన ఆయనకు ఆమోదయోగ్యం. ఇలాంటి కాలం ఒకటి వస్తున్నది, అట్టి కాలం కోసమే, అలాంటి వారి కోసమే నేను ఎదురు చూస్తున్నానని దేవుడు మాటలను బట్టి దేవుడు చెప్తున్నాడు. కనుక మనలో నిత్యం ఉండవలసినది పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుభ్రత అనేది నీ పై బాహ్యమైనటువంటి విధానం, కానీ బహుశా నిత్యము నీ ఉండవలసిన నీ హృదయ పరిశుద్ధత. పరిశుద్ధులుగా ఉండి దేవుని స్తుతిస్తున్నామా? ప్రేమైన సోదరులారా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నీ మాటల ద్వారా నువ్వు అపరిశుద్ధపరచబడ్డావేమో, నీ క్రియల ద్వారా నువ్వు అపరిశుద్ధపరచబడ్డావేమో, నీ యొక్క ఆలోచనల ద్వారా నువ్వు అపరిశుద్ధపరచబడ్డావేమో, నువ్వు చూచిన దాని ద్వారా నువ్వు అపరిశుద్ధపరచబడ్డావేమో, నువ్వు వెళ్ళిన స్థలాన్ని బట్టి నువ్వు అపరిశుద్ధపరచబడ్డావేమో. దాన్ని బట్టి ప్రేమైన సోదరులు, కొంతమంది బస్ ఎక్కడ చనిపోయిన దగ్గరికి వెళ్ళి వచ్చామనుకోండి, వారు ఏం చేస్తారు? బాగా మా నీటికి స్నానం చేస్తారు, ఇంట్లోకి రారండి. అంత మాత్రమే కాదు, ఇంట్లోకి రాకుండా బస్ బయట నుంచి కండ అడుగుతారు, బయట నుంచి అది అడుగుతారు, బహుశా ఆ ఇంట్లో అడుగు పెట్టరు, బయట కాళ్ళు కడుక్కుంటారు, చేతులు అన్నీ కడుక్కొని బస్ అప్పుడే వాళ్ళ దృష్టి ఏంది? నేను పరిశుద్ధంగా ఉన్నానని ఆలోచిస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు అలాంటి పరిశుద్ధత కోర్టు. బహుశా నేను కానీ ఎక్కడైనా బరియల కార్యక్రమం వెళ్తే నేను ఎక్కిన మొత్తం లోపల తీసుకెళ్తాను, నా బైబిల్ మైకు మొత్తం లోపల తీసుకెళ్తానని. కొంతమంది చిన్నమ్మ ఇల్లు ఉన్నప్పుడు అంటారు, అయ్యో అక్కడ కొంచెం బయట ఉండయ్యా అని అంటారు, ఎప్పుడైనా చిన్నమ్మ ఉంటే. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఎందును బట్టి అంటే ఈ బాహ్యమైనటువంటి పరిశుద్ధత అది మంచిదే. ఎందుకంటే బహుశా మనం చనిపోయిన దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఆ శరీరంలో నుంచి భయంకర బ్యాక్టీరియా వస్తూ ఉంటుంది, బహుశా మనం అక్కడికి పోయి మనం తొక్కి ఉంటాం కాబట్టి అక్కడ ఉన్న విషయాలన్నీ మనకు అంటుకుంటాయి కాబట్టి అది లోపలికి వస్తే మనకి అనారోగ్యం, కాబట్టి అది మంచిదే. కానీ దాన్నే ప్రాముఖ్యంగా భావిస్తారు. ప్రభునందు అలాంటి పరిశుద్ధత దేవుడు కోరటం లేదు, కానీ నీ అంతరంగ పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడని ఈశల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, ఆ మాటను చూసుకుని మనము ముగించుకున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచన భాగం, 42వ అధ్యాయం 603వ పేజీ నంబర్, 42వ అధ్యాయము 10వ వచన భాగం. సముద్రం ప్రయాణించేవారా, సముద్రములోని సమస్త దీపములారా, దీప నివాసులారా, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అనంటూ 12వ వచనములో ఉన్నాడు. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, దీపములలో ఆయనకు స్తోత్రం పచరం చేదురు గాక అని అంటున్నాడు. యథార్థముగా ఆరాధించే వారిలో ఆ మాట ప్రక్కన పెడితే యోబు గ్రంథంలో 42వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచన భాగంలో మరొక మాట ఉంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చివరి మాట 400. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అధికముగా ఇచ్చిన. 12వ వచనం కూడా చదువు కల్పన. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అనగా యథార్థముగా ఆరాధించే వారిలో ఉండే మరో లక్షణం ఏంటంటే దేవుని చేత రెండంతలుగా దీవెన పొందుకుంటారు. ప్రేమైన సోదరులారా, నువ్వు ఆరాధిస్తున్నావంటే, నువ్వు స్తుతిస్తున్నావంటే 22 మాటలు ఉండి ఏదో ఇక్కడ తిని వెళ్ళిపోతే ఏదో అయిపోయిందని అనుకోవటం కాదు. నువ్వు ఎలాగా దీవించబడాలి? రెండంతలుగా దీవించబడాలి. ఈ స్తుతి, ఈ ఆరాధన, ఈ బల్ల నిన్ను దీవించేదిగా ఉండాలంటే నీ యొక్క ఆరాధన ఎలాగా ఉండాలి? యథార్థముగా ఉండాలి. ప్రేమైన సోదరులారా, యథార్థముగా ఆరాధించాలంటే నిన్ను తగ్గించుకొని, నిన్ను ఎంప్టీ చేసుకొని, నేను ఏమీ లేను ప్రభా, నేను ఏమి కాను ప్రభా అని ఆయన పాదసన్నిధిలో ప్రణమిల్లాలి. రెండవది, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆరాధించేవారు ఎలాగా ఉండాలి?
మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆరాధించేవారు బహుశా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నట్టుగా ఆయనకు బహుశా ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఆరాధించేవారుగా ఉండాలి. అంత మాత్రమే తీసుకున్న దాన్ని బట్టి కూడా ఆరాధించేవారుగా ఉండాలి. మూడవది, ఆయన ఆరాధించే వారిలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం పరిశుద్ధత కలిగి నీ బాహ్యమైన పరిశుద్ధత గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, కానీ నీ అంతరంగ పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాను. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, నీ అంతరంగ పరిశుద్ధత ఎలాగ ఉన్నది అనేది ఒక్కసారి మనము గ్రహించి గుర్తించి ఆయన యథార్థముగా ఆరాధిస్తున్నామా లేదని బహుశా మనం పరిశీలించుకొని ఆయన ఆరాధిద్దామా? అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసి. పురుషులు బహిరంగంగా దేవుని క్లుప్తంగా దేవుని స్తుతులు చెల్లిస్తారు. స్త్రీలతో మనసులో సిలువ ధ్యానం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మంచిది. ఒక 2-3 పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాట, మొదట చిన్న పాట ఒకటి పాడుకున్నాం. నేను ఓడిపోనయ్యా నా పక్షాన ఉండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా అనే పాట పాడుతూ అందరికొచ్చు, అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నీ ఎచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కుంగిపోనయా నీవు నా తోడుండగా, నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కుంగిపోనయా నీవు నా తోడుండగా, నీ ఎచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ ఎచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అందరం అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను పిలుచుతున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా, నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి
మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా, నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా. నే ఎచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే ఎచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా. మళ్ళీ అందరం పడదాం. నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా. మళ్ళీ ఒకసారి. నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా. ఆమేన్. ఆయన మన పక్షానుంటే మనకు ఓటమనేది ఉండకుండా దేవుడు విజయాన్ని అనుగ్రహించేవాడు. ఆమేన్. ఈ సమయంలో తమ్ముడు జాన్ ఒక చిన్న పాట పాడతారు, తర్వాత కల్పన కూడా ఒక చిన్న పాట పాడుతుంది. ఆ తర్వాత మనం వాక్యపంచలకు వెళ్దాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదామని పాడుకుందాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కానను పై నిల్పొడు. నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కానను పై నిల్పొడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవిను తిరుగా నీ సన్నిధిలో బ్రోకరించి
తల వంచండి, కళ్ళు మూసుకునండి. తమ్ముడు జాన్ వాక్పై చిత్తం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్యలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సమృద్ధి అయినటువంటి జీవాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.